స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతో వస్తేనే అదేదో అద్భుతంలా పండగ చేసుకుంటాము. అలాంటిది వాళ్ళ నుంచి 2 సినిమాలు వస్తే ఇంకేమైనా ఉందా? అయినా మన ఆశ గాని అసలు ఇప్పుడున్న పాన్ ఇండియన్ ప్రపంచంలో ఏడాదికి 2 సినిమాలు సాధ్యమేనా అని అనుకుంటున్నారు కదా. సాధ్యమే. అదెలాగో ఈ షాట్ లో తెలుసుకుందాం. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఏడాదికి ఒక్క సినిమా కాదు 2-3 ఏళ్లకు గానీ ఒక్కసారి కనిపించట్లేదు మన హీరోలు. ఇలాంటి టైంలో ఏడాదికి 2 సినిమాలు ఈజీగా చేస్తున్నారు ప్రభాస్. అయినా ప్లానింగ్ కు మిగిలిన హీరోలంతా ఫిదా అవుతున్నారు. 2024లో కల్కితో వచ్చిన ప్రభాస్ 2025లోను 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజ్యసభ సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో పాటు హను రాఘవపూడి పౌజీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సినిమాను 2025 డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు తక్కువ గ్యాప్ లోనే వస్తున్నాయి. ఇక సంక్రాంతికి డాకు మహారాజ్ గా వచ్చిన బాలయ్య దసరాకు అఖండ 2 తో మన ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అన్ని కుదిరితే 2025లో 2 సినిమాలతో రావడం ఖాయం. ఇప్పటికే మే 9న హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇక ఓజీని కూడా ఇదే సంవత్సరం రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్. 2025 మే 1 హిట్ 3 తో వస్తున్న నాని 8 నెలలు తిరిగే లోపే మార్చ్ 26, 2026 న ది పారడైజ్ తో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14న వార్ 2 తో వస్తున్నారు. దీని తర్వాత 4 నెలల్లోనే సంక్రాంతికి ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో వస్తున్నారు. నాగార్జున కూడా 2025లో కుబేరా కూలీ సినిమాలతో వస్తున్నారు.